చరణ్ ఫ్యాన్స్ అందరికి కూడా గుడ్ న్యూస్. RC16 షూటింగ్ పనులు మాత్రం మొదలు పెట్టారు. సో ఇప్పటి వరకు అందరూ కూడా గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నో భారీ అంచనాల మధ్యన ఊహాగానాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సినిమా రిలీజ్ అయినప్పటికీ అనుకున్న రేంజ్లో మాత్రం ఇక్కడ అంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం సినిమా అందుకోలేకపోయింది. అంటే సినిమా పరంగాలో మెసేజ్ పరంగా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ చూసే వాళ్ళ మనస్తత్వం మాత్రం చాలామంది కూడా ప్రజెంట్ జనరేషన్లో ఉన్న పబ్లిక్ అంచనాలకు సరిగ్గా లేదని చాలామంది కూడా అనుకుంటున్నారు. సో ముఖ్యంగా ఇంతకు ముందు జనరేషన్ ఏదైతే ఉందో అలాంటి వాళ్ళకి సినిమా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళ సినిమా తీసుకొచ్చి ప్రజెంట్ జనరేషన్ స్టూడెంట్స్ రిపీట్ అలాంటి సినిమాని తీసుకొచ్చి ప్రజెంట్ జనరేషన్ ఆడియన్స్ చూడమంటే ఎక్కడి నుంచి చూస్తారని చాలామంది కూడా దీన్ని అపోజ్ చేశారు. సో మొత్తానికి ఇప్పటి వరకు అయితే రామ్ చరణ్ కావచ్చు, అదేవిధంగా టీం అందరూ ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా గేమ్ చేంజర్ సినిమా గురించే ఇప్పటి వరకు కూడా ఆలోచిస్తూ వస్తున్నారు. ఫలితం ఏంటి, ఆ విధంగా వచ్చింది, సినిమా ఫ్లాప్ అయింది ఏంటి, చాలా భారీ అంచనాలు పెట్టుకున్నాం కదా, భారీ బడ్జెట్తోని సినిమాని తెరకెక్కించారు. అండ్ శంకర్ అదేవిధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్షన్ అంటే ఖచ్చితంగా వేరే లెవెల్లో ఉంటుంది. రామ్ చరణ్ 3-4 క్యారెక్టర్లు వేసి ఇట్లా రకరకాలుగా చాలామంది ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ని మాత్రం సినిమా అందుకోలేదు. సో మొత్తానికి ఇక్కడ గేమ్ చేంజర్ సినిమా ఫలితాలని కానీ ఆ సినిమా నుంచి వచ్చిన అనుభవాన్ని మర్చిపోవాలంటే ఖచ్చితంగా ఇంకొక కొత్త సినిమాకి సంబంధించిన సంగతులన్నీ కూడా ముందుకు రావాల్సి ఉంది. సో మొత్తానికైతే ఆ పనులు కూడా ప్రారంభించారు. RC16 బుచ్చిబాబు, జాన్వీ కపూర్, అదేవిధంగా రామ్ చరణ్ వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో రాబోతున్న క్రేజీ సినిమా. దీనికి వర్కింగ్ టైటిల్గా పెద్ది అని కూడా అనుకుంటున్నారు. సో దీనికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు కూడా నిన్నటి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఇప్పటి వరకు గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. ఈ విధంగా ఇవన్నీ కూడా మర్చిపోయి సో కొత్తదాన్ని ఇప్పుడు అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు, సినిమా వచ్చింది అయిపోయింది, నెగిటివ్ టాక్ వచ్చింది ఓకే, మిక్స్డ్ టాక్ వచ్చింది ఓకే. సో ఇప్పుడు కాబోయే దాని గురించి ఆలోచించండి. అయిపోయిన దాని గురించి ఆలోచిస్తే మనకు వచ్చిందేమీ లేదు, పోయిందేమీ లేదు. సో ఇప్పుడు రాబోయే దాని గురించి ఆలోచించండి. అందులో ఏ విధంగా ఉండబోతున్నాడు, లైన్ ఏ విధంగా తీసుకున్నారు, హీరో హీరోయిన్ మధ్య ఏ విధంగా కెమిస్ట్రీ ఉంటుంది. సో బుచ్చిబాబు ఫస్ట్ సినిమాతోనే ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ సాధించాడు ఉప్పెన సినిమాతోని. అందులో కొత్త వాళ్ళని పెట్టినప్పటికీ కూడా ఎవరికి కూడా కొత్త వాళ్ళు అనిపించేటట్టు కాకుండా అరే వీళ్ళు మంచిగా అంటే ఇప్పటికే స్టార్గా ఉన్న వాళ్ళనే విధంగా ఆ సినిమాని మాత్రం మంచి హిట్ చేశాడు బుచ్చిబాబు. సో ఇప్పుడు మాత్రం సెకండ్ సినిమానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన చేతిలో ఒక పదునైన ఆయుధం అని చెప్పుకోవచ్చు. సో అలాంటి వ్యక్తి చేతిలో ఒక ఆయుధం ఉంటే దాన్ని ఏ విధంగా వాడగలుగుతాడు అంటే ఒక మంచి ఆయుధం దొరికితే 100 రకాలుగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో అలాంటి వ్యక్తి రామ్ చరణ్ అనుకోవచ్చు. సో మరి ఈ సినిమాలో ఆయన గురించి ఆయన ఒక పాట కూడా పాడబోతున్న న్యూస్ కూడా వినిపించింది. సో మొత్తానికి ఇక్కడ గేమ్ చేంజర్ ఫలితాలు మర్చిపోయే విధంగా బుచ్చిబాబు మాత్రం RC16 అయితే మంచిగా ఒక గొప్పగా స్టార్ట్ చేయడం జరిగింది. సో చూస్తూ ఉందాం. సో మరి దీని గురించి ఎలాంటి అప్డేట్స్ వస్తూ